హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో మీ ముందుకు ఒక రెసిపీతోనైతే వచ్చేసానండి. అదేంటంటే చామదుంపల పులుసు. ఇది నచ్చని వారు చాలా తక్కువే అని అనొచ్చు. నాకు తెలిసి అందరికీ ఇష్టమే అని అనుకుంటున్నాను. సో నా స్టైల్లో చామదుంపల పులుసు ఎలా చేస్తానో వంట రాని వాళ్ళు కూడాను ఈజీగా చేసుకునేలా చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ 1/2 kg చామదుంపలను అయితే తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగేసి కుక్కర్లోకి పెట్టేసుకొని ఒక 2 విజిల్ వచ్చేలా విజిల్ వేయించేసుకుంటాను. సో అక్కడ చామదుంపలు ఉడికే లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసేసుకుందాము. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్లు అయితే తీసుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చీలను అయితే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం కారం చూసుకొని వేసుకుంటాను. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి అంత కారం ఉండవండి, నార్మల్గా ఉంటాయి. సో ఉల్లిపాయలను అయితే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి. పచ్చిమిర్చిలు కూడాను ఇలా కట్ చేసేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజు టమాటోలను కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇక్కడ మీకు డీటెయిల్గా కట్ చేసి మరీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, కూరగాయలు కొందరికి వెంటనే పని అయిపోవాలి అని అనుకుంటారండి. అలాంటప్పుడు మనకి రుచి తక్కువ అయిపోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఏంలే అంతా కూరలో పడేసిన తర్వాత అంతా మిక్స్ అయిపోతుందిలే, అలాగే ఉడికిపోతుందిలే అనుకుంటాం. కానీ ఇలా ఈవెన్గా కట్ చేసుకోవడం వల్ల కూర టేస్ట్ కూడాను పెరుగుతుంది. అంతేకాకుండా మనకి ఏదైనా పని చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అది నా మైండ్ సెట్. అందరి మైండ్ సెట్ అలాగే ఉండాలి అని ఏం లేదు కదా. బట్ నాకు మాత్రం అంత కొంచెం ఇలా ఉండాలని అనుకుంటూ ఉంటాను. సో ఇప్పుడైతే వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్నానండి. దాన్ని అయితే శుభ్రంగా ఒలిచి పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇవి అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి కోసం. సో మామూలుగా మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నట్లయితే వేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఇలా ఫ్రెష్ చేద్దామనేసి నా దగ్గర ఆల్రెడీ ఉంది, కానీ ఇలా దంచి పెట్టేసుకుంటున్నాను. ఫ్రెష్గా వేసినట్లయితే చాలా బాగుంటుందండి. సో చామదుంపలు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఒక 2 విజిల్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఇవి చాలా మెత్తగా ఉంటాయి. ఉడికిపోతే మరీ మెత్తగా అవసరం లేదు. సో ఈ 2 విజిల్ వచ్చేలా వేయించుకుంటే సరిపోతుంది. చక్కగా పొట్టంతా తీసేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వంట వచ్చే వాళ్ళకైతే పర్వాలేదు, కానీ ఒకవేళ వంట రాని వాళ్ళు, అప్పుడే నేర్చుకునే పిల్లలకైతే నేను చేసే పద్ధతి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో ఇలా వేస్తున్నానండి. అంటే పూర్తి వీడియో వివరంగా వేస్తున్నాను. సో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి జీలకర్ర, అలాగే ఆవాలు, మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి చక్కగా వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయేటట్టు, అలాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఏ తాలింపు అయినా సరే మనకి ఫ్రై అవ్వాలి మంచిగా. అలానే చేయకూడదు, అలాగని పచ్చిగా కూడా ఉండకూడదండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసేసుకోవాలి. దీనిలోకే కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇందులోకే నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసుకున్నాను. చూసారా, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి. అక్కడక్కడ వెల్లుల్లిపాయలు అంటే మరీ పేస్ట్ కాకుండా
ఇలా బరక బరకగా ఉండేలా దంచేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఫ్రై చేసేసుకోండి. మంచిగా ఆ అరోమా చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకునేటప్పుడు. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన టమాటో ముక్కలను కూడా వేసేయాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే టమాటాలు కాస్త వేగంగా మగ్గాలి అని అనుకుంటే ఉప్పు వేసుకుంటే బేగా మగ్గిపోతాయి. తర్వాత కారం మన రుచికి తగ్గట్టు, అలాగే పసుపు కొంచెం వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. చూసారా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకున్నాను. మనకి ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది పులుసు చేసుకుంటున్నాను కాబట్టి ధనియాల పొడి, ఇంకా జీరా పౌడర్ అంటే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అండి. దాన్ని ఒక చిన్న స్పూన్ వేసేసుకున్నాను. అలాగే ధనియాలు పొడి కూడాను 1.5 స్పూన్ వేసుకున్నాను. మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది, చిక్కగా వస్తుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇంకాస్త కూరలో ఉడకనిచ్చాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసేసుకోవాలండి. అలానే ముందు వేసేసినట్లయితే మరి కూరలో అవి విడిపోతాయి. అందుకోసం మనకి టమాటో గ్రేవీ అనేది అయిన తర్వాత ఈ ముక్కలు అనేది వేసుకోవాలి. వేసి కాస్తే ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గనిచ్చేసేయండి. ఎందుకంటే వాటికి ఉప్పు కారాలన్నీ బాగా పట్టేలాగా. దాని తర్వాత మూత తీసుకొని ఇలా చింతపండు పులుసుని అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని దాని పులుసు అనేది వేసుకోండి. తర్వాత మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనకి ఎంత పులుసు కావాలో అంత. సో చూసారు కదా, నాకు ఇంత గ్రేవీ కావాలి, అంతవరకు వాటర్ అయితే వేసేసుకున్నాను. తర్వాత ఉప్పు చూసుకొని కాస్త వేసేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఉప్పు అయితే టేస్ట్ చేశాను, సరిపోలేదు, కొంచెం వేసుకున్నాను. ఉప్పు అయితే చూసి వేసుకుంటున్నాను, మనకి ఎంత సరిపోలేదో అంతవరకే. సో ఇప్పుడైతే దీనిలోకి కొద్దిగా బెల్లం ముక్క అనేది యాడ్ చేయండి. ఏ పులుసు చేసుకున్నా, అది చేపల పులుసు కానివ్వండి, ఇలా ఏదైనా పులుసులా చేసుకున్నట్లయితే కాస్తంత బెల్లాన్ని తగిలించండి. రుచి అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది బెల్లం వేసినట్లయితే. కాసేపు మూత పెట్టి ఒక 5 or 10 మినిట్స్ కూర అనేది పులుపు ఇంకా బెల్లం ఇవన్నీ పట్టేలా ఉడికించిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోవడమే. అంతేనండి, చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.